యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి కొండకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనందరూ తెలుసు, ఆ కొండ ప్రక్కనే ఉన్న గెస్సేమ్ అనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటారు. ఆ తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళుని తండ్రికి ప్రార్థన చేశారు. ఏమని? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని. మళ్ళీ చెప్పండి, ఏమని? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని. ఆ గిన్నె ఏమని నేర్చుకున్నాం మనం? ఆ గిన్నె ఏమని నేర్చుకున్నాం గతంలో? గిన్నె ఏంటి అంటే చాలా మంది చెప్పే మాట గిన్నె శ్రమ అని. కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ గిన్నె శ్రమే అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేని కొరకు ఏడుస్తున్నారు? శ్రమను చూసి, అంతేనా? నీ చిత్తమైతే తొలగించని దేని గురించి అడుగుతున్నారు? శ్రమను చూసి. నిజంగా శ్రమను చూసే తొలగించమంటే ఆయన కూడా ఎలాంటి వాడు? బలహీనతలో మనలాంటి బలహీనత కలిగిన వాడేగా. కానీ మనం ఇందాక ఏం చదివాం? బలహీనతల్లో కూడా పడిపోలేదు, అంతేనా? ఇప్పుడు ఒకవేళ శ్రమను చూసే ఆయన ఏడుస్తూ ఉంటే, శ్రమను చూసే ఆయన తొలగించమంటే ఖచ్చితంగా ఆయన బలహీనుడు, అంతేనా కదా? బలహీనుడే. కానీ ఇక్కడ ఏం జరగాలి? ఆయన బలహీనుడు కాకూడదు. ఎందుకంటే బలహీనుడు మనల్ని ఏం బలపరుస్తాడు మరి కదా. అందుకు మనం బలమైన ఒక వచనాన్ని చూసుకున్న బైబిల్ గ్రంథంలో. అదేంటి అంటే సామెతల గ్రంథము తీసారమ్మా, 24వ అధ్యాయము 10. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి ఎదుట ఉన్న గిన్నె శ్రమ కాదు అనుకోవడానికి బలమైన వచనం ఇది. ఇది మన సొంత అభిప్రాయాలతో కూడింది కాదు. ఎందుకు మనం గిన్నె శ్రమ కాదు అనుకున్నాం? నిన్న మొదటి వరకు మనం కూడా అదే అనుకున్నాం, శ్రమలనే అనుకున్నాం. కానీ శ్రమ అవ్వడానికి లేదు. ఎందుకు లేదు అంటే, ఒకవేళ గిన్నె శ్రమ అయితే ఆయన తొలగించమంటుంది గిన్నె కాబట్టి శ్రమను తొలగించమని అడిగినట్లు. శ్రమను తొలగించమని అడుగుతున్నాడు అంటే శ్రమ దినమున ఇప్పుడు ఆయన ఏమైపోతున్నాడు? కృంగిపోతున్నాడు. కృంగిపోతే ఆయన ఎవరైపోతారు? చేతగాని వాడైపోతాడు. మరి ఆయనే చేతగాని వాడైతే మనల్ని ఎలా చేరదీస్తాడు? అర్థమైందన్నమాట. కాబట్టి శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వాడు కాబట్టి ఆయన తొలగించమన్న గిన్నె శ్రమ, చెప్పాలి, శ్రమ కాదు. శ్రమ కాదు. శ్రమ వస్తే శ్రమను గెలవడం ఎలాగో నేర్చుకోవాలి, శ్రమ వస్తే శ్రమను అధిగమించడం ఎలాగో నేర్చుకోవాలి తప్ప తీసేయి శ్రమ అని అడిగితే మనకే ఆయనకి వ్యత్యాసం ఏంటండి? మనమే చేయకూడదు అంటున్నాం కదా. శ్రమ వస్తే ఏం చేయాలి? దేవుని అనుమతి లేకుండా ఏది రాదు కాబట్టి దానిని ఫేస్ చేయాలి అంటున్నాం. అలా కాకుండా తీయమంటే మనమే చేతకాని వాళ్ళం అయినప్పుడు సాక్షాత్తు ఆ పని చేయడానికి వచ్చిన ఆయన అది చేస్తే దాన్ని ఏమంటారు? మరి చేతకానితనమే అంటారు. ఏమంటారు? చేతకానితనమే అంటారు. మరి ఎందుకు ఆయన అలా అడిగారు? ఏంటి అసలు అని అడిగినప్పుడు క్రింద వచనాలలో ఆయన అడిగిన విధానం మనకు కనిపిస్తుంది. మళ్ళీ లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43-44 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43-44 వచనాలు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. దూత వచ్చి బలపరచవలసినంత పరిస్థితి ఉంటే నిజంగానే యేసుక్రీస్తు వారిలో పెద్ద శక్తం ఉన్నట్ట? దూత వచ్చి బలపరుస్తున్నాడు అంటే అది ఎంతో బాధాకరమైన విషయం అయి ఉండాలి. దేవుడే వచ్చి బలపరుస్తున్నాడు అంటే అది ఎంతో బలమైన కారణమున్న విషయమై ఉండాలి. ఏంటది అంటే మనం ఆలోచించడానికి ముందు ఆయనను బలపరచడానికి దూత ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన ఎంతలా బాధపడుతున్నారు అంటే 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. ఎలా చేస్తున్నారు ఆయన ప్రార్థన? ఆతురంగా. ఆతురం అంటే కంగారుగా, తొందరగా. అంటే ఎందుకంత కంగారు, ఎందుకంత తొందర? శ్రమను తీసేయనా?
పోనీ తీసేయనేటప్పుడు నీ చిత్తమైతే అనే పదం వాడకూడదు. మరి ఆయనకి ఇష్టమైనప్పుడు చేస్తారు. నీ చిత్తమైతే అన్నారు అంటే దేవుని చిత్తం కాకపోతే ఇది నేను అనుభవించాలనే సంగతి ఆయనకి తెలుసు. మరి తెలిసినప్పుడు ఇంకా ఆతృత ఎందుకు అంటే ఆయన అడుగుతున్న దానిలో ఆతృత పడే విషయం ఉందన్నమాట. ఆతురముగా వేదన పడి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం జరిగిందట? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయనో. ఇంతకీ ఆయన ప్రార్థన చేస్తుంటేనట ఎలా ఉందట? చెమట పట్టేసిందట బాగా. చెమటలా పడట్లేదట. ఎలా పడుతుంది? అసలు మీరు ఎప్పుడైనా చూసారా? చెమట పడుతుంటే ఎర్ర రంగు ఏదైనా ఉండి రంగు చెమట బిందువుల మీద పడితే ఎర్రగా కనబడొచ్చేమో కానీ నిజంగా చెమట రక్తంగా వస్తుందా? చెప్పాలి, వస్తుందా? చూసారా మీరు ఎక్కడైనా? మీకు తెలిసి ఎక్కడైనా చూసారా? మీ సర్వీస్లో 30, 40, 50 సంవత్సరాలు ఉన్నారు, ఇక్కడ 60 ఉన్నాం కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా మన బాడీలో నుంచి బాగా ఎక్కువ శ్రమ పడితే మన బాడీలో నుంచి ఏమొస్తుంది? చెమట వస్తుంది, అవునండి. మన స్వేదరంధ్రాల నుంచి ఏమొస్తుంది? చెప్పండి, త్వరగా ముగిస్తాను నేను. చెమట వస్తుంది. ఆ చెమట ఎర్రగా కనబడొచ్చు, పసుపుగా కనబడొచ్చు, పచ్చగా కనబడొచ్చు, నల్లగా కనబడొచ్చు. ఎలా? మనం వేసుకున్న బట్టలను బట్టి కానీ మన చుట్టూ ఉన్న రంగును బట్టి కానీ. మన చెమట, మనలో ఉన్న చెమట తెల్లగానే ఉంటుంది, నీటి బిందువులానే. కానీ అప్పుడప్పుడు మనకు అది ఎర్రగా కనబడుద్ది, అప్పుడప్పుడు మనకు అది పసుపుగా కనబడుద్ది, అప్పుడప్పుడు మనకు అది పచ్చగా కనపడుద్ది. ఎందుకు? చుట్టూ ఏయో అదే రంగులకు సంబంధించినవి ఉన్నా, లేదా మనం కట్టుకున్న చీర రిఫ్లెక్ట్ అయినా, లేదా మనం కట్టుకున్న ఏదైనా వెలిసిపోయి చెమటతో కలిసిపోయినా అప్పుడు రంగు మారినట్టు మనకి అనిపిస్తుంది. అంతే తప్ప చెమటగా కాకుండా చెమటే రక్తంగా బయటకు వస్తుందా? రాదు. మనం ఎప్పుడు చూడాలి. అందుకే మతోన్మాదులు కానీ విమర్శకులు కానీ యేసుక్రీస్తు అంతా ఉట్టిదే, అన్ని అబద్ధాలు ఆయన జీవితంలో, చెమటగా వస్తుంది కానీ చెమట ఎక్కడన్నా రక్తంగా వస్తుందా అని అలా కొట్టిపడేశారు. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఏ విషయమైనా సరే వాస్తవం, దానికి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆధారం ఉంటుంది, అంతే, ఉండాలి. మరి ఏంటిది? నిజమే, చెమట రక్తంగా మారదు కదా. కానీ యేసుక్రీస్తు వారి చెమట నేలను పడుచున్న రక్త బిందువులు అయ్యిందని కనబడుతుంది కదా. ఎలా జరిగింది అని అడిగితే చాలా కాలం పరిశీలన చేసిన తర్వాత కొన్ని ఆధారాలు దొరికాయి. ఏంటి ఆధారాలు అంటే నేను మీకు 2 విషయాలు చెప్తాను. మనకి 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఏంటండి? 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అది ఒకటి 1914 నుండి 1918 వరకు జరిగింది. ఎప్పటి నుంచి అండి? చెప్పండి, సంవత్సరం చెప్పండి. 1914 నుంచి 1918 వరకు జరిగింది. 1939 నుంచి 1945 వరకు రెండవది జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, బాగా వినాలి, నేను ముగిస్తా. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1914 నుండి 18 వరకు 4 సంవత్సరాల మధ్య కాలంలో సిటీ స్కాట్ అనే ఒక వైద్యుని దగ్గరికి ఒక వింత కేసు వచ్చిందట. ఒక వైద్యుడి దగ్గరికి ఒక వింత కేసు వచ్చింది. ఒక పేషెంట్ని తీసుకొచ్చారు ఆ డాక్టర్ దగ్గరికి, స్కాట్ అనే డాక్టర్ దగ్గరికి. ఏంటి ఆ కేసు? ఎవరు ఆ పేషెంట్ అంటే ఒక పాప, 11 సంవత్సరాల పాప. ఆమె నుదుటి నుండి రక్తం బయటకు వస్తుంది. చెమట కాకుండా ఈ స్వేదరంధ్రాల్లో నుంచి ఏం బయటకు వస్తుంది? రక్తం బయటకు వస్తుంది. ఎవరికైనా వింతే కదా, అంతకుముందు ఎప్పుడు చూసింది కాదు, ఎక్కడ జరిగింది కూడా కాదు. వెంటనే డాక్టర్ కూడా ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, అదని ఇదని చాలా చేశారు. చేస్తే చాలా కాలం పట్టింది ఆ రోగం లేక జబ్బు ఏంటి అనేది కనుక్కోవడానికి. చాలా కాల పరిశీలన తర్వాత తెలిసిన నిజమేంటి అంటే దానిని హెమటోహైడ్రాసిస్ అనే వ్యాధి అంటారట. హెమటోహైడ్రాసిస్ అనే వ్యాధిగా గుర్తించారు. ఏంటది అంటే మన శరీరంలో, వింటున్నారా? కొంచెం కష్టమే లేదు చదువుకోని వాళ్ళకి, పెద్దవాళ్ళు, కానీ మిగిలిన వాళ్ళు వినండి.
మన శరీరంలో అందరికీ స్వేద రంధ్రాలు ఉంటాయి. స్వేద రంధ్రాలు అంటే చెమట రంధ్రాలు, ఇట్లా రంధ్రాలుగా ఉంటాయి కదా. వెంట్రుకలు ఉండి ఆ వెంట్రుక దగ్గర రంధ్రం ఉన్నట్టు కనపడుతుంది కదా, దానిలో నుంచే మనకి చెమట బయటకు వస్తుంది కదా. దీని లోపల అంటే మన చర్మం లోపల 2 రకాల చెమట గ్రంథులు ఉంటాయి మనకి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. చిన్న వాటిని ఎక్సోగ్రాండ్ గ్లాండ్స్ అంటారు, పెద్ద వాటిని ఎపోగ్రాండ్ గ్లాండ్స్ అంటారు. ఈ చిన్నవి మన దేహంలో 20 లక్షలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి కణాలు? 20 లక్షలు ఉంటాయట. ఇవి చాలా కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. వాటి నుండే మన దేహంలోని వేస్ట్, మనం వాటర్ తీసుకున్న తర్వాత అందులో ఉన్న వేస్ట్ మలినమంతా ఒకవైపు వెళ్ళి అది చెమట రూపంలో ఈ రంధ్రాల గుండా బయటకు వస్తుంది కదా. ఎప్పుడైనా అంటే అన్నిసార్లు జరగదు, అందరికీ జరగదు, కానీ ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఏదైనా వినకూడని భయంకరమైన ఒక శబ్దాన్ని విన్నప్పుడు, బాగా టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ గ్లాండ్స్ పగిలిపోయి అందులో నుంచి బయటకు రావాల్సిన చెమట రాకుండా లోపల ఉన్న బ్లడ్ దాని ద్వారా బయటకు వచ్చేస్తుందట. అర్థమైంది? మామూలుగా అయితే ఏమి రావాలి? దీనిలో నుంచి చెమట రావాలి. చెమట కాకుండా అవి ఎప్పుడైతే పగిలిపోయాయో లోపల ఉన్న బ్లడ్ ఆ రంధ్రాల్లోనికి వచ్చేసి, ఇప్పుడు చెమట కాస్త బ్లడ్ కలిసినప్పటికి ఏమవుతుంది? బ్లడ్ అయిపోద్ది కదా. బ్లడ్ అయిపోయి ఈ రంధ్రాల్లో నుంచి బయటకు వచ్చేస్తుందట. ఇది చాలా సంవత్సరాల తర్వాత పరిశోధనలో తేలిన ఒక సత్యం. ఎందుకు ఇలా జరిగింది అని పరిశీలన చేస్తే, ఆ పాపకే ఎందుకు జరిగిందని పరిశీలన చేస్తే తెలిసింది ఏంటంటే, ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బాంబులు మోత వినబడుతుంది కదా, బాంబులు వేసుకుంటారు కదా. ఈ బాంబుల మోతకి ఒకానొక సందర్భంలో ఆ పాప ఉన్న ఏరియాకి దగ్గరగా పెద్ద బాంబు పేలిందట. ఆ శబ్దానికి ఒక్కసారిగా భయపడిపోయి టెన్షన్ ఫీల్ అవ్వగానే ఆమె శరీరంలో ఉన్న కండరాలన్నీ పగిలిపోయి ఆ లోపల ఉన్న బ్లడ్ చెమట రూపంలో బయటకు వచ్చేసిందట. అప్పుడు డాక్టర్లు పరిశోధించి చెప్పిన విషయం ఏంటంటే, ఏదైనా విపరీతమైన టెన్షన్కి గురైనప్పుడు, అది వాళ్ళ ఆధీనంలో ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. విపరీతమైన అలాంటి భయంకరమైన టెన్షన్కి గురైనప్పుడు ఆ రంధ్రాలలో నుండి చెమట కాస్త రక్తంగా మారి బయటకు వచ్చే ప్రమాదం ఉంది అని తేల్చారు. ఇది మొదటి కేసు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత, అనగా 1986 సంవత్సరంలో మరో కేసు వచ్చింది. ఇది 19 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీకి సంబంధించిన విషయం. గార్జీవ్ అనే డాక్టర్ అన్నమాట. ఈ కేసుని డీల్ చేసిన డాక్టర్ పేరు గార్జీవ్. ఈమె వయసు 19 సంవత్సరాలు. ఈమె కూడా ఇదే పరిస్థితి, విపరీతమైన టెన్షన్కి గురైనప్పుడు. మనకు కూడా చెప్తూ ఉంటాం కదా, తలలో నరాలు చిట్లిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి చెప్తాం కదా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, లేకపోతే ఇలా జరిగిందని, అలా జరిగిందని మాట్లాడుకుంటాం కదా. విన్నది మీరు ఎప్పుడు? గుండెకి వెళ్ళే నరాలు కండరాలు చిట్లిపోయాయని, అక్కడ బ్లడ్ ఒక్క చోట గూడు కట్టిందని, లేకపోతే మెదడులో గూడు కట్టిందని, ఇవే మనం వినేది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే వారికి తెలియదు. విపరీతమైన టెన్షన్కి గురైనప్పుడు అలా జరిగే ప్రమాదం ఉంది అని. ఇదిగో ఈ 2 సన్నివేశాలను బట్టి శాస్త్ర ప్రపంచం ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది. విపరీతమైన టెన్షన్కి గురైనప్పుడు లోపలున్న ఆ నరాలు కండరాలు చిట్లిపోయి ఆ బ్లడ్ అలా బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి దగ్గరకు వద్దాం. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే శ్రమను చూసే ఆయన కండరాలు పగిలిపోయాయా? ఒకవేళ అదే అయితే మనకు వచ్చే సమస్యలను బట్టి మనం బాధపడడంలో పెద్ద విచిత్రమేమీ లేదు. అంతకంటే మనకు కూడా భయంకరమైన బాధలే కదండి. మనకి మానసిక బాధలు ఎక్కువ. ఆయనకి శారీరకంగా బాధ పెట్టారు, కానీ మనకేం బాధ? అయ్యో అటు చూస్తున్నావేంటి అంటాడు భర్త, లేదా ఇటు చూస్తున్నావేంటి అంటది భార్య. ఇది పెద్ద తలకాయ నొప్పి. మంచిగా చూడడానికి కూడా లేదండి నా జీవితానికి అంటాడు పురుషుడు వచ్చి. మంచిగా పక్కింటి ఆవిడతో మాట్లాడే అదృష్టం లేదండి నాకు, మా ఆయన తల తిప్పనివ్వడండి అంటది భార్య వచ్చి. ఇదే బాధ? కొట్టడం తిట్టడం.
ఆయన కొట్టడు, ఈవిడ తిట్టదు, కానీ మానసికంగా ఏంటి? ప్రశాంతత. అంతేనా? ఏమండి, మానసికంగా ఏంటి? ప్రశాంతత లేని జీవితం కదా. అలాంటప్పుడు కొన్నిసార్లు వారి ప్రమేయం లేకుండానే శరీరంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. అయితే మరి యేసుక్రీస్తు వారికి ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఆయన చెమట రక్తంలా మారింది అంటే ఏదో భయంకరమైన టెన్షన్లో ఆయన ఉన్నారు. ఒక విషయం మన క్లారిటీ వస్తే, ఇంతకీ ఆ టెన్షను రేపు నాకు సిలువ మరణం ఉందనా, లేక నాకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారనా, ఇంత భయంకరమైన మరణం నాకే ఎందుకు వస్తుందనా, వీటి కోసమా ఆయన టెన్షను? ఏమండి, ఆయన టెన్షన్ దానికోసమా? దానికోసమైతే అసలు ఆ మరణానికి విలువే లేదంట నేను. ఎందుకంటాను అంటే, ఆయన చనిపోవాలని తెలిసే ఈ లోకానికి, అన్యాయపు తీర్పు జరుగుద్దని తెలిసే ఈ లోకానికి ఆయన గూర్చిన ప్రవచనాలన్నీ ఉన్నాయా లేవండి? పాత నిబంధనలు 53 యెషయా గ్రంథంలో ఏం చెప్పబడింది? గొర్రె కత్తిరించువాని ఎదుట, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండాలని తెలిసింది. ఉండాలి, ఉండాలొద్దా? ఉండాలి. అన్యాయపు తీర్పు పొందిన వారిలో ఒక్కనికి ఎంచబడతారు అని ఉంది. అంటే ఆయనకి తీర్చే తీర్పు ఎలాంటిదని ఆయనకి తెలుసు, అన్యాయపుదనే తెలుసు. అన్యాయపు తీర్పు అంటే బాగుంటుందా? రానన్నరా, నీకు సిలువ శిక్ష వేద్దాం అనుకుంటున్నా, నీకు ఇష్టమేనా అని అడుగుతారా? వాళ్ళ ఇష్టానుసారంగా బాధ పెడతారు కదా. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి ముందే తెలుసా లేదా? ఇదే ఉంటుందని తెలిసి వచ్చి ఇప్పుడు శ్రమను చూసి బాధపడితే, టెన్షన్ పడితే, నరాలు చిట్లిపోతే అసలు ఏమైనా ఆయన మనల్ని కాపాడగలడా? చెప్పండి, చెప్పండి, కాపాడగలడా? లేదు. మరి ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఆయన ఎందుకంత ఏడుస్తున్నారు, ఎందుకంత వేదన పడుతున్నారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు, ఎందుకు ఆయన నరాలకు సైతం చిట్లిపోతున్నాయి అంటే, ఆయన నరాలు ఎందుకు చిట్లిపోయాయో ఆయన సిలువలో పలికిన 4వ మాటలో మనకు అర్థమవుతుంది. ఏంటది? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు? విడవకూడదా? విడిస్తే అడగాల? రూల్ అదేమన్నా? కానీ నన్ను ఎందుకు విడిచావయ్యా అంటున్నారు అంటే అందులో ఏదో ఆతురత కనబడాలి మనకి, అందులో వేదన ఏదో కనబడాలి మనకి. చెయ్యి విడవడం అంటే ఏదో సునాయాసంగా తీసేసుకుంటున్నాం మనం. కాదు కాదు కాదు. చెయ్యి విడవడం అంటే మనం వదిలేసినంత ఈజీ కాదు ఆయనకి. అర్థమవుతుందా? మనమైతే పద్దాక విడిచిపెట్టేస్తాం. మనమైతే ఎన్నిసార్లు విడిచిపెట్టేస్తాం? చెయ్యి విడిచిపెట్టడం కాదు, విదిలించుకుంటాం. అవునే కాదు? చిన్నపిల్లలు చూడండి, మీరు బజార్కి రావాలని ఉంటుంది వాళ్ళకి, మనం ఎత్తుకోలేం, నడిపించుకు తీసుకెళ్ళాలి. నడిపించుకొని కొంచెం దూరం వెళ్ళగానే మనం పట్టుకునే ఉంటే వాడు కట్టేసినట్టు ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తాడు? మెల్లిగా ఇలా వదిలించుకుంటాడు మన చెయ్యి. మనం ఇలా పట్టుకొని ఉంటాం కదా, వాడు ఎక్కడ తప్పిపోతాడో, ఏ బస్సుకి ఎందుకు, ఏ బండికి ఎందుకు వెళ్ళిపోతాడో మనం ఇలా పట్టుకుంటాం. వాడేం చేస్తాడు? 2-3 నిమిషాలు అయిపోయిన వాడనే కాదు, అమ్మాయి అయినా సరే 2-3 నిమిషాలు 10 నిమిషాలు అయ్యాక ఏం చేస్తుంది? ఈ ముసల్దాంతారు ఇట్లా ఇంత చిన్నగా నేను ఎక్కడ నడుస్తాను అనుకుంటుందేమో. మరి మెల్లగా ఏం చేద్ది? ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఇలా ఒలుస్తారు చెయ్యి, చేతిలో నుంచి చెయ్యి ఇలా వదిలేసి అమ్మాయి నాకు రెక్కలు వచ్చినాయి అనుకుంటారు. అంతే, కొద్ది నిమిషాలలో ఎక్కడో మిస్ అవుతారు, లేకపోతే ఏదో ఒకటి పడతారు. అందుకే మనం ఏం చేస్తాం? అది మనకు ముందే తెలుసు కాబట్టి ఏం చేస్తాం? మనం చెయ్యి వదలం, పట్టుకుంటాం మనం కదా. ఇక్కడ మీరు గమనిస్తే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో బిడ్డకి తల్లి మీద అంతకంటే ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు వచ్చిన నాటి నుండి కూడా ఏ రోజు తండ్రి చేయి విడవలేదు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఓ మాట బైబిల్లో ఉన్న మాట మీకు చూపిస్తాను నేను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరిని గురించి చెప్తున్నారు? తండ్రిని గురించి చెప్తూ, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుకే చనిపోయి ఇంకా చెప్పాలంటే గెత్సేమనే తోట సందర్భం వరకు ఏ రోజు బాధ వెరుగరు యేసుక్రీస్తు వారు. ఎందుకని? ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తున్నా, నా చెయ్యి ఆయన చెప్పాలందరూ. ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తున్నా, నా చెయ్యి ఆయన
ఎప్పుడు దేవుడు చెయ్యి విడవరు? ఎప్పుడు దేవుడు చెయ్యి విడవరు? ఇష్టమైన పని చేస్తూ ఉంటే. ఆయనకి ఇష్టం లేని పనులు చేసి నా చెయ్యి పట్టుకోమంటే మనం అనేది అదేగా. మనకిష్టమైనట్టు మనం బ్రతుకుతాం. ఎందుకు? ఎలా బ్రతుకుతాం? పొద్దున్న లేవం, ప్రార్థన చెయ్యం, బైబిల్ చదవం, సువార్త ప్రకటించం, దేవుని గురించి 4 మంచి మాటలు నలుగురికి ఎప్పుడు చెప్పం. కానీ దేవుడిని వాళ్ళని దీవించేయాలి, ఆశీర్వదించాలి, స్వస్థపరిచేయాలి, ఈవుల్ని ఇచ్చేయాలి, అప్పులు తీర్చేయాలి, బంగ్లాలు ఇచ్చేయాలి. న్యాయం ఉందా? దేవుని వాక్యం చెప్తున్నది ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆయన చెయ్యి విడవరు. ఇక ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, మరి చనిపోవడం కూడా తండ్రికి ఇష్టమైన పనేగా, అప్పుడు ఎందుకు విడిచిపెట్టారు? నా ప్రశ్న అర్థమైందా? ఆయనకి ఇష్టమైన పని చేస్తే చెయ్యి విడిచిపెట్టరు కదా. మరి యేసుక్రీస్తు వారు మరణించడం అనేది తండ్రికి ఇష్టమైన పనేనా? ఇష్టమైన పనే కదా. మరి అప్పుడు కూడా తండ్రి ఏం చేయాలి? చెయ్యి విడవకూడదు కదా. మరి ఎందుకు విడుస్తున్నారు? ఇక్కడ విషయం చెప్పనా? అది ఆయనకి ఇష్టమైన పని అయినా అక్కడ చెయ్యి విడిచిపెట్టడమే ఆయనకి ఇష్టం. తండ్రి ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు నీ చెయ్యి పట్టుకునే ఉంటాను నేను, కానీ మరణ సమయంలో మాత్రం నేను నీ చెయ్యి విడిచిపెట్టేస్తా, అది నాకు ఇష్టం. నువ్వు నలిగిపోవాలి, నలగగొట్టబడడం నాకు ఇష్టం. ఆ నలిగిపోయే టైంలో మాత్రం నేను నీ చెయ్యి పట్టుకోను. ఎందుకో తెలుసా? ఆ టైంలో నేను చెయ్యి పట్టుకుంటే లోకం ఏమంటది? వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఈయనకి దెబ్బలు తెలవల. మనం అంటామే, మన మీద ఎవరైనా ఉంటే, మన మీద ఇంకొకరు ఎవరైనా ఉంటే మనకేం తెలవదు. ఇలా అంటున్నాను ఏమనుకోద్దు, కానీ డ్రింకింగ్ చేసే వాళ్ళని మీరు అడగండి, ఫుల్ మందులో ఉన్నప్పుడు మనం ఎరక్కొట్టిన తెలవదు వాళ్ళకి. మందు మొత్తం దిగిన తర్వాత కదలలేడు, నిన్ను ఎరక్కొట్టేసారా, నన్ను లేవలేకపోతున్నా అంటారు. మరి నిన్నెందుకు తెలియలా? కొట్టింది నిన్న కదా, నిన్నెందుకు తెలియలా? పైన ఉన్నవాడి పరిస్థితిని బట్టి తెలియలా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు లేడు కాబట్టి మనకు ఆ సంగతి, వాళ్ళన్నీ దెబ్బలే. ఒక్కరోజు తాగి తన్నించుకొని 6 రోజులు ఎగరు. లోకంలో ఉన్న విషయాలు ఇవి సాధారణంగా. ఇక్కడ మీరు గమనిస్తే, ఇప్పుడు కన్నా యేసుక్రీస్తు వారి చెయ్యి ఆయన శ్రమ పడుతున్నప్పుడు తండ్రి పట్టుకునే ఉంటే, లోకం ఏమంటో తెలుసా? వాళ్ళ నాన్న పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఎన్ని దెబ్బలైనా తినగలిగాడు, ఎంత మరణమైనా పొందగలిగాడు అంటది. అప్పుడు ఆయన చేసిన త్యాగానికి విలువే ఉండదు. మరి యేసుక్రీస్తు వారు చేసే త్యాగానికి విలువ ఉండాలి అంటే, ఆయన చూపించిన బాటలో మనకి రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. ఒరిజినల్ పీస్ ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. ఆయన నుండి వెనక తరాలలో వచ్చే మనమంతా ఆయనకలా దేవుడు అప్పగించిన పనిని చేయాలి అంటే, మనకు శ్రమలు వస్తే ఎలా తట్టుకోవాలో తెలియాలంటే ఆయన శ్రమను అనుభవించి ఉండాలి. కాబట్టి శ్రమ పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి చేయి తండ్రి విడిచిపెట్టాలి. ఇది ప్రవచనం కూడా 22వ కీర్తన చదువుతాం. నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని చదువుతాం. ఇక్కడేమో నన్నెందుకు చేయి ఎందుకు విడిచావు అని అడుగుతున్నారు అంటే, ముందెప్పుడో విడవద్దని అడిగారు. అంతేనా దాని అర్థం? మాట్లాడేంటి? అమ్మా ఈరోజు కూడా వంకాయ వండావా అంటే అర్థం ఏంటి? ఇవాళ వంకాయ ఉండొద్దని చెప్పి వెళ్ళిందనమాట. అర్థమవుతుందన్నమాట. సహజం. అంటే ముందేదో మాటలు జరుగుతున్నది. నన్ను ఎందుకు విడిచావయ్యా అని అడుగుతున్నారంటే, నన్ను విడవద్దు అని ముందెప్పుడో మాట్లాడున్నది. ఎప్పుడు మాట్లాడారు అంటే అదే గెత్సెమనే తోటలో. అంటే మీకు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తోటలో ప్రార్థన చేసేటప్పుడు అడుగుండాలి ఏమని? నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న, నువ్వెంత శ్రమ పడమన్నా పడతాను నాన్న, నువ్వేది చేయమన్నా చేస్తాను నాన్న, కానీ నువ్వు నా చెయ్యి విడవద్దు. ఆయన విడిచారో లేదు ఇంకేం తెలుసుద్ది కదా? విడిచారో లేదు తెలుసుదా? చెప్పరంటారా? మీకు విషయం చెప్తాను. విడిచారో లేదో తెలియడం కంటే ఆ ముందే చెప్పే మాటే మనకి ఎక్కువ బలాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? నేను నీతో ఉన్నాను పదరా అన్నప్పుడు ఉన్నారనుకుని వెళ్ళిపోయే ధైర్యానికి, వెనక్కి తిరిగి చూసుకొని లేరు అన్నప్పుడు ఉన్న ధైర్యానికి చాలా తేడా ఉంటుంది. నా చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నా. ఇక్కడ తమ్ముళ్ళు ఉంటారు. నా చిన్నప్పుడు అంటే ఇంటర్కి వచ్చాక సైకిల్ నేర్చుకున్నా. నేను ఒక 2-3 రోజులు సైకిల్ నడిపేటప్పుడు పాపం వాళ్ళ దగ్గర ఇలా పట్టుకుని నన్ను నడిపించేవాళ్ళు, సైకిల్ తొక్కిచ్చేవాళ్ళు. కొంచెం వచ్చింది అనుకున్న తర్వాత ఏం చేశారు? అక్క నువ్వు ఎక్కి తొక్కి మేము వెనకాల క్యారేజ్ పట్టుకుంటామని వెనకాల పట్టుకున్నారు. ఓకే, క్యారేజ్ పట్టుకున్నారు. నేను చక్క ముందు నడుపుకుంటూ వెళ్ళా, చూసుకుంటున్నాను, కనపడుతున్నారు, బాగా వెళ్ళిపోయా. 2వ రోజు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పట్టుకుంటూ నువ్వు దొక్కమన్నారు.
తొక్కుతున్నా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నన్ను వదిలేశారు. నేనేమనుకుంటున్నా, పట్టుకున్నారనుకో చక్కగా దర్జాగా వెళ్ళిపోతున్నా. పట్టుకున్నారనుకున్నాను సేపు బాగానే వెళ్ళిపోయానండి. ఏదో మాట్లాడుతూ పిలిచా, పలకట్లా. ఏంటి పలకట్లేదని చూసి అంతే. ఇప్పుడు సైకిల్ తిరుగుతుంది అంటే ఇప్పుడు నా మనసు ఏమైంది? ఉన్నారా లేరా అనే దానికంటే ఉన్నా వెళ్ళు అనే మాటకి ఇచ్చే ధైర్యానికి, లేరు అని అర్థమైనప్పుడు ఉండే ధైర్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, అదేంటంటే యేసుక్రీస్తు వారిని పెట్టడం ఏంటో అనొద్దు. ఇప్పుడు ఆయన సంపూర్ణ మానవుడు, అన్ని విషయాల్లో మనలాంటి వారే, అది మీరు మర్చిపోకూడని విషయం. ఇప్పుడు ఆయన విషయం ఏంటంటే, నా తండ్రి నాతో ఉండగా నేను ఏదైనా జయించగలను. అలాగే చేసుకుంటూ వచ్చేసారు, ఏది జరిగినా ఏది చేస్తున్నా. ఇప్పుడు చెప్పారు, అయ్యా నీ చెయ్యి నేను విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది, విడిచిపెట్టేయాలి యేసు, నువ్వు రెడీ అయిపో అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏదన్నా అవకాశం ఉందేమో చూడు, నన్ను విడిచిపెట్టుకొని ఉండే అవకాశం. అన్నీ చేస్తా, నన్ను విడవకుండా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందో చూడు. అది కూడా నీకు ఇష్టమైతేనే, అది నీ చిత్తమైతే అన్నమాట. నీ చిత్తమైతే, అది నీకు ఇష్టమైతే నాతోనే ఉండు, నాతోనే ఉండు, నువ్వు చెప్పినవన్నీ చేస్తా. కానీ తండ్రి చెప్పిన మాట నాకు అలా ఇష్టం లేదు, నేను విడిచిపెట్టేస్తా, నువ్వు వాటిని పూర్తిగా అనుభవించాలి, నువ్వు పూర్తిగా అనుభవించాలి. కాబట్టి గిన్నెలోనిది త్రాగాలి, నాకు అప్పగించబడిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అన్నారు. అలాగే నాకు వల్లే మీరు త్రాగుదురా అని కూడా అడిగారు శిష్యుల్ని. అంటే ఎవరికి సమస్యలు వచ్చినా హతసాక్షులుగా మారే సమయంలో ఖచ్చితంగా దేవుడు అందరి చేతులు విడిచిపెట్టేస్తారు. ఆ టైంలో వారి విశ్వాసాన్ని బట్టి, వారి భక్తిని బట్టి ముందుకు వెళ్ళాలి తప్ప నువ్వు ఉంటేనే చేస్తాననే పరిస్థితి మనకి. అందుకే శిష్యులు అలా చేయగలిగారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంతలా టెన్షన్ పడుతున్న విషయం ఏంటంటే, తండ్రి నాతో ఉండరు, నా చెయ్యి విడిచిపెట్టే సమయం వచ్చింది. ఎన్ని గంటలు, పోనీ ఎన్ని రోజులు చెప్పండి. గురువారం రాత్రి అప్పగించబడ్డారు, శుక్రవారం 3 గంటలకి చనిపోయారు. కొన్ని గంటల పాటు మాత్రమే తండ్రి తన చెయ్యి విడిచిపెడతారు. ఈ గంటల సమయాన్ని తట్టుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు వారు. ఎన్ని గంటలు? కొన్ని గంటలు. చెప్పండి, ఎన్ని గంటలు? కొన్ని గంటలు. కొన్ని గంటల సమయం, బాగా వినాలి, కొన్ని గంటల సమయం తండ్రి తన చెయ్యి విడిచిపెట్టేస్తానంటే ఆయన లేకుండా నేనా అన్న మాటే ఆయనలో విపరీతమైన టెన్షన్కి గురి చేస్తుంది. అది తట్టుకోలేక ఆయన శరీరంలోని రక్తం చెమట రూపంలో నేలకి ఒలికింది. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, చెమట రక్తంగా మారక్కర్లేదులే కానీ అసలు మనం ఎన్ని రోజులు ఆయన చేయి విడిచిపెట్టేస్తున్నాం? విడిచిపెట్టి కూడా మనం బిల్డప్ ఏంటో తెలుసా? నేను చాలా బాగున్నాను, నేను దేవునితోనే ఉన్నాను, దేవునిలోనే ఉన్నాను, దేవుని పనే మాయ, ముసుగు. ఇదేంటిది? ఒక అందమైన, చెప్పరేంటి, అందమైన ముసుగు. ఇది మనుషులకి వేయగలం కానీ దేవునికి వేయలేం. నువ్వెంత ఉన్నావో దేవునిలో, ఎంతలా బ్రతుకుతున్నావో దేవునిలో, మనుషులుగా మాకు అర్థం కాకపోవచ్చేమో, లేక మనిషిగా నేను చేసేది మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ చూస్తున్న దేవుని కంటికి మరుగైనది ఏదీ లేదు. కానీ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? కొన్ని గంటల పాటు తండ్రి చేయి విడిచిపెడితే తట్టుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు వారు కదా. మరి రోజులు విడిచిపెట్టేస్తున్నావు నువ్వు, నెలలు విడిచిపెట్టేస్తున్నావు నువ్వు, సంవత్సరాలు విడిచిపెట్టేస్తున్నావు నువ్వు. విడిచిపెట్టేసుకుని ఎలా ఉంటున్నావు? ధైర్యంగా, దర్జాగా కాదా? ఏమోనండి, చాలా రోజుల నుంచి నేను బైబిల్ చదవట్లేదు, నాకు కొంచెం గిల్టీగా ఉంది, ఏమో బాబాయ్ నేను వెంటనే చదివేసేయాలి అన్నట్టేం లేవు. చదవకపోతే ఏమైంది? అప్పుడంత పెద్ద చదివేం లేదు, ఇప్పుడు చదవకపోతే పెద్ద నష్టం ఏం లేదులే. ఆయన నన్ను అడుగుతున్నావు, నువ్వు చదువుతున్నావా? మనం కౌంటర్ మాట్లాడాలని చూస్తున్నామే తప్ప మన లోపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకో తెలుసా? మనం ప్రారంభం నుండి ఆయన సహవాసాన్ని కోల్పోయి విడిచిపెట్టి బ్రతకడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు వారిని నా ప్రియమైన కుమారుడు అన్నారు తెలుసా? నన్ను విడిచి ఉండలేడయ్యా, నన్ను విడిచి. మనలో కూడా చాలా మంది ఉన్నాం, పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేం,
వదిలిపెట్టి ఒక రోజు ఉండడమే తల్లులుగా మీకు ఇంత కష్టమైపోతుంది. మరి మిమ్మల్ని కన్న తండ్రిని వదిలిపెట్టి నెలలు గడుపుతున్నారు కదా మీరు. ఆ రోజు మీకు ఒక్కసారి గుర్తు రావట్లేదైనా? ఎవరిచ్చారు నీకు జీవితాన్ని? ఎవరిచ్చారు నీకు అవయవాలని? ఎవరిచ్చారు నీకు ఆయుష్ని? ఎవరిస్తే నువ్వు బ్రతుకుతున్నావు భూమి మీద? మరి నువ్వు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సువార్త ప్రకటించకుండా, దేవుని పిల్లలతో సహవాసం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నన్ను చూసి నా తండ్రి ఎంత ఏడుస్తున్నాడని గుర్తొస్తుంది ఒక్కరోజైనా నీకు? నువ్వు మర్చిపోయావు కాబట్టే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నారు ఈరోజు. ఆయనకి ఎందుకు ఇష్టమయ్యాడంటే కొన్ని గంటలు నన్ను వదిలి ఉండలేకపోయాడు. ఒక మహాయాగం అప్పుడు చేయబోయేది యేసుక్రీస్తు వారు. ఆ యాగంలో చెయ్యి విడిచిపెడితేనే దానికి విలువ. అలాంటి సన్నివేశంలో చెయ్యి విడిచిపెట్టడం కూడా తట్టుకోలేకపోతున్నాడు ఆ తండ్రిని. కానీ మనం తండ్రి నిజంగా ఆ టైంలో ఆ కొడుకు ఏడుపు చూడలేక అడి తిరుగుంటారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే మనం ఊహించుకుంటాం బైబిల్ చదివేటప్పుడు ఆ కొడుకు ఏడుస్తుంటే తట్టుకోలేక అడి తిరుగుంటారు ఆయన. ఎప్పటికి ఇది జరిగిపోవాలి, కానీ నువ్వు ఏడ్చినా నేను నీ వైపు. ఆయన ఇస్తే పుట్టిన పిల్లల మీద నీకు ఇంత మమకారం ఉంటే, ఆయన అనుకుని నిన్ను నీ పిల్లల్ని ఇచ్చి నిన్ను పోషిస్తుంటే, ఏ ఒక్క రోజైనా నేను ఆయనకు దూరంగా ఉంటే నా కోసం బాధపడుతున్నారేమో, నా కోసం ఏడుస్తున్నారేమో, నేను ఎందుకు ఆయన ఏడిపిస్తున్నాను ఒక్కరోజైనా అనిపిస్తుందా నీకు? ఏమనిపించదు. ఇవాళ చదవలేదా, రేపు చదవచ్చులే, రేపు చదవలేదులా, ఎల్లుండి రావచ్చులే, అవతల ఎల్లుండి కూడా చదవలేదా, నెక్స్ట్ మంత్ ఉందిగా. నీకు గ్యారంటీ కార్డు రాసిచ్చారా నీ ఆయుష్కి ఏమైనా? కానీ నువ్వు చెప్పే సమాధానం ఏంటి? మన నుండి వచ్చే సమాధానం ఏంటి? రేపు రేపు రేపు, తర్వాత తర్వాత తర్వాత, ఆ తర్వాత ఇంకేం లేదు. కంప్లీట్ ఛానల్ ఏమవుద్ది? కట్. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నది, నన్ను విడిచి ఎలా ఉండాలనిపిస్తుంది నీకు? నన్ను విడిచి ఉంటున్నప్పుడు నేను ఎంత ఏడుస్తానో నీకు ఒక్కసారి కూడా అనిపించట్లేదా? ఒక్కసారి నీకు గుర్తు రావట్లేదా నేను నీకు? మరి ఇన్ని కోట్ల మంది ఆయన వదిలిపెట్టేస్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నారంటారు? చెప్పండి. ఉన్న ఒకరి దూరంగా ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నామే. కోట్ల మందిని కనుక్కున్న కోట్ల మంది ఆయన ఏం చేసే పనులు పెట్టారు? నువ్వు ఏడుస్తూ ఉండు, మేము మాత్రం ఎంజాయ్ చేస్తాం. యువతల భార్య పేరు చెప్పు, భర్త పేరు చెప్పు, పిల్లల పేరు చెప్పు, ఉద్యోగం పేరు చెప్పు, ఇంకేదో చెప్పు, రకరకాల కారణాల చేత నువ్వు కాస్తుండు అని పక్కన పెట్టేస్తున్నప్పుడు, అందరూ ఇదే సమాధానం చెప్తున్నప్పుడు ఆయన ఎంత ఏడుస్తున్నాడు. అందుకే మనల్ని చూసి సంతాపపడి హృదయంలో నొచ్చుకుంటున్నారండి. ఇది ఒక్కరు చేస్తే కాదండి, కోట్ల మంది ఆయనకు పెడుతున్నది అదే బాధ. అందుకే ఆ బాధ పెట్టే వారిలో మనం ఉన్నామేమో చూసుకోవడం కోసం ఈ సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వెక్కడున్నావు? ఆయనను విడిచిపెట్టి హాయిగా చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? కొంతమంది అదే పనిలో ఉన్నారు. అబ్బాస్ దేవుడి పేరు చెప్పినంతకాలం కష్టాలు వచ్చినాయి, ఆయన వదిలిపెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంది మా లైఫ్ అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారా మీరు? అలా ఉంటే అసలు మన బ్రతుకు అర్థమే లేదు. మనం ఏమనుకోవాలి అంటే, అమ్మో ఈ రోజంతా నేను దేవునితో గడపలేకపోయానే, అట్లీస్ట్ పడుకునేటప్పుడైనా సరే ఈరోజు ఒక గంట అయినా నేను ఆయనతో గడపాలి అనుకున్నప్పుడు మనల్ని చూసి సంతోషిస్తాడండి ఆయన. ఏమో నా బిడ్డ ఈ రోజంతా విస్తారమైన పనుల వల్ల నా దగ్గరికి రాకపోయినా కనీసం ఈ సమయంలో కొంత సమయం నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది అని సంతోషిస్తాడండి. కానీ ఆ సమయం కూడా మనం వృధా చేస్తే, చెప్పాలి, ఆ సమయం కూడా మనం వృధా చేస్తే ఏమనిపిస్తుంది? చాలా బాధ, చాలా బాధ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చెమట రక్తంగా ఎందుకు మారుతుందంటే, తండ్రి తన చెయ్యి విడిచిపెడతారంటే ఆ మాట అయినా. మనం కూడా అంతే కదా, నీకంటే ముందు నేను చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు అనుకోండి కొంతమంది భార్యాభర్తల్ని. ఊరుకో, ఏం మాటది అలా అనకు. మేము సరదాగా అంటూ ఉంటాం ఈయన గురించి. కానీ ఆయనకి బాగాలేదనుకోండి ఇంకా సెలవు తీసుకుంటున్నారంట. నేను నాకు బాగాలేదనుకోండి మీ అక్కను పంపించేస్తానంటారు. ఊరుకోండి సార్ ఏం మాట్లాడి అంటారు మన పిల్లలు కూడా కొంతమంది. ఏం ఊరుకోండి, మనం ఊరుకుంటే ఆగిపోద్దా రాసిన డేట్ ఏమైనా? అంటే ఆ మాట వినడానికి మనకి ఇష్టం లేదు, అంతేనా? అంటే మనతో ఉన్నవాళ్ళు మన ముందు ఉన్న కొంతకాలం ఉండాలని మనం కోరుకుంటున్నాం, మంచిదే. కానీ నీ తండ్రి చేయి విడిచిపెట్టేసి అసలు నాకు వద్దు అని నువ్వు పక్కన తోసేసి హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? అప్పుడు నీకు కొంచెమైనా బాధ అవట్లేదా? నీ పనులన్నీ చక్కబెట్టుకుంటావు, ఒక్క దేవుని పని దగ్గర మాత్రమే దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తావు. నువ్వు అలా పెట్టడం వల్ల నేను ఏదో గొప్ప పని చేశాను అనుకుంటున్నావేమో. నువ్వు పెట్టుకుంటుంది దేవునితో, అది చాలా ప్రమాదం.
జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, అది మనిషిగా నేను వర్ణించలేనిది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు, ఎంత దూరం వెళ్తావు? అదే కదా కీర్తనకారుడు చెప్తాడు, నేను పాతాళమునకు దిగినను నీవక్కడున్నావు, నేను ఆకాశమునకెక్కినను నీవక్కడ ఉన్నావు, ఎక్కడని నేను దాక్కోగలను నిన్ను దాటి అన్నాడు కదా. అది అనుభవంతో చెప్పిన మాట కదా. ఎగ్జాంపుల్స్ కూడా మనకు తెలుసు. యోనా గారు ఎక్కడ వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు గుర్రు పెట్టి. మరి అందరినదల ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది వర్తమానం అంటే, నువ్వెక్కడున్నా ఆయన కన్నులు మనల్ని చూస్తాయి. ఆ సంగతి మరిచిపోయి నేను తెలివిగలదాన్ని అనుకునే తెలివిగలవాడనని బ్రతుకుతున్నావేమో. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. గుర్తుపెట్టుకో, నా కంటికి కనపడకపోవచ్చు నువ్వేం చేస్తున్నావో, నీ కంటికి కనపడకపోవచ్చు నేనేం చేస్తున్నాను. నన్ను నీవు మోసం చేయగలవేమో, కానీ ఆయన్ని మోసం చేయడం మన వల్ల కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యేసంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా, ఆయన ప్రియమైన కుమారుడని నేను ఎందుకు అన్నానో తెలుసా, నన్ను విడిచి ఉండడం ఆయనకి ఇష్టం లేక కండరాలు తెగిపోయేంత బాధను అనుభవించాడు ఆయన కొద్ది గంటలు విడిచిపెట్టడానికి. కానీ నువ్వు రోజులు నెలలు విడిచిపెట్టినా ఏ చలనం లేకుండా ఇంకా హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడో పతనమైపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను నా దేవుణ్ణి విడిచిపెట్టి అని ఈ క్షణమైన తిరిగిరా. దావీదు గారిలా చేర్చుకుంటారు ఆయన. దావీదు గారు కూడా కొంత సమయం దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఎప్పుడు బత్షేబ గారిని చూసిన దగ్గర నుండి మళ్ళా నాతాను గారు వచ్చి విషయాన్ని చెప్పే వరకు విడిచిపెట్టేశారు. కానీ నాతాను గారు చెప్పగానే సరి చేసుకున్నాడు. అది కావాలి జీవితం. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరితో ఏదో ఒక విషయంలో మనం దేవునికి దూరమైన వారమే. ఒకవేళ నన్నే నాతాను అనుకుని మీరు వినగలిగితే మీ బ్రతుకులు సరి చేసుకోవడానికి ఈరోజు అవకాశం ఉంది. మరి సరి చేసుకుందామా? మనకు కొంచెమైనా బాధ ఉందా, ఆయన మనల్ని విడిచిపెట్టేస్తారేమో, నేను తప్పు చేస్తే నన్ను విడిచిపెట్టేస్తారేమో, నాలోని పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారేమో అని బాధపడే పరిస్థితిలో ఉన్నామా? ఉంటే ఉన్నారు, పోతే పోయారులే, నేను బాగానే ఉన్నానులే అనుకునే పరిస్థితిలో ఉన్నామా? ఎవరికి వారి పరీక్ష చేసుకోండి. కానీ తండ్రిని విడిచి బ్రతకడం కష్టం అనుకునేంతలా మన బ్రతుకులు ఉండాలి. ఉన్నాయో లేవో పరీక్ష చేసుకోండి. యేసుక్రీస్తు వారి చెమట రక్తంగా మారడానికి కారణం ఏంటంటే, తండ్రి తనను విడిచిపెట్టేస్తున్నారు అనే బాధ ఆయనను జీర్ణించుకోలేకపోయింది. అంటే అంతగా తండ్రితో పెనవేసుకుపోయిన జీవితం యేసుక్రీస్తు వారిది. అందుకే ఏ సందర్భం మాట్లాడిన యేసుక్రీస్తు వారు అంటారు, నీవు నేను ఏకమై ఉన్నలాగునా నా శిష్యులు కూడా మనతో ఉండలాగున చేయనా. అంటే నువ్వు నాకు కావాలి, నేను పెంచిన శిష్యులు కావాలి, మనం కలిసి ఉండాలి. ఎడబాటుని కోరుకోలేదు. అందుకే అపోస్తలులకు నేర్పిన బోధ ఏంటో తెలుసా? సహవాసం. ఆత్మీయ జీవితంలో సహవాసం కావాలండి. ఆత్మీయ జీవితంలో సహవాసం లేనివాడు మ్యాక్సిమం పడిపోవడానికే కారణం ఉంటుంది. అదే సహవాసం ఉంటే ఎవరో ఒకరి ద్వారా హెచ్చరించబడి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు దేవునితో ఎడబాసి ఉంటే అది నీకు అర్థమైందా? దేవుడు నిన్ను ఎడబాస్తే మన జీవితాలు భయంకరంగా మారిపోతాయి ప్రియులారా, సంసోను గారిలా. కాబట్టి ఎడబాయొద్దు. ఎడబాసి ఒకవేళ ఉంటే మన తప్పిదాల వలన వెంటనే సరి చేసుకుని మరలా మనం తండ్రి చేతిలోనికి వెళ్ళిపోవాలి. ఆయన చేతిలోనికి వెళ్తే మనం ఆశీర్వదించబడతాం. ఆయనని విడిచిపెడితే అధోపాతాళానికి, నరకానికి వెళ్ళిపోతాం. ఏది కావాలో నిర్ణయాన్ని మీ చేతులకి విడిచిపెడుతున్నాను.